స్థాలపురం ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మీ ప్రాంతానికి నేను కొత్త అయితే కాదు, ఈ ఊరి యొక్క ఊరు అల్లుడిని నేను. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడు మరొకసారి అవకాశం ఇచ్చాడు. ఈ రోజున ఎందుకయ్యా మేము వచ్చి ఈ ప్రాంతంలో సువార్త చేస్తా ఉన్నామంటే, సువార్త అన్న పదములోనే మంచి వార్త అనే విషయం అర్థమవుతోంది. ఇందుకు మంచి వార్త అంటే ఏంటి అంటే, యేసు ప్రభు వారు చచ్చిపోవడమే మంచి వార్త. యేసు ప్రభు వారు చనిపోవడం మంచి వార్త. ఎలా అయిందయ్యా అంటే, మనుషుడి యొక్క పాపం పోవాలంటే యేసు ప్రభు వారు చచ్చిపోవాలి. ఎందుకంటే మనుషుడి యొక్క పాపం తొలగిపోవాలంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. పరిశుద్ధమైన రక్తం ఎవరిది ఉందయ్యా అంటే, ఈ లోకంలో ఎటువంటి మానవుడిది గాని, రాజులది గాని, అధిపతులది గాని, నాయకులది గాని, ఎంత గొప్పవాడైనా, ఎంత పేదవాడైనా, ఎంత దరిద్రుడైనా వారి రక్తంలో పాపం ఉంది గనక పరలోకం నుండి దేవుడే ఈ లోకానికి తిరిగి వచ్చాడు. ఆ దేవుని రక్తం ఎలాంటి రక్తం అయ్యా అంటే పరిశుద్ధమైన రక్తం. అందుకే దేవుడి లోకానికి వచ్చి ఆఖరి రక్త పట్టు వరకు కూడా కాచి ఆయన ప్రాణం అర్పించి ఆయన మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు. అందుకే ఆయన చనిపోవడం అనేది మంచి వార్త. యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయాడు, మన పాపముల నిమిత్తమే చనిపోయాడు, మన పరిస్థితులను మార్చడానికి చనిపోయాడు, నరకము నుండి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసు ప్రభు వారు చనిపోయాడు. యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడయ్యా అంటే, యేసు ప్రభు వారు చనిపోవడమే కాదు, ఆయన పెట్టిన ప్రాణాన్ని మరలా తీసుకోగలిగిన శక్తి ఆయనకు ఉంది. ఆయన మృతుల్లో నుండి లేచిన వాడు. యేసు ప్రభు వారు గొప్ప దేవుడు, మరణించగలడు, తిరిగి లేవగలడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఈ రోజు మీకు పరిచయం చేయడానికి వచ్చి ఉన్నాం. యేసు ప్రభు వారిని నమ్మినట్లయితే, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసు ప్రభు వారిని నమ్మినట్లయితే, నీవు కూడా శారీరకంగా ఇక్కడ చచ్చిపోయినప్పటికీ ఒక దినమున యేసు ప్రభు వారు వచ్చినప్పుడు నీ దేహముతో సహా దేవుడు మరలా లేపుతాడు, నిన్ను పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ప్రియమైన గ్రామస్తులారా, యేసు ప్రభు వారు చెప్తున్న మాట, ఇదిగో ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు రక్షించబడతారు, వారు నరకం నుండి తప్పించబడతారు, దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. ప్రియమైన గ్రామస్తులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమించి మాట చెప్తున్నా. అన్నలారా మీకు చెప్తున్నా వినండి, అక్కలారా మీకు చెప్తున్నా వినండి, తమ్ముళ్ళారా మీరు వినండి, తండ్రులారా మీరు వినండి. దేవుడు చెప్తున్న మాట, ఈ మాట చాలా స్పష్టమైనది, మంచిది. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ రక్షించబడతారు. ఈ ఊరు వారందరూ రక్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక ఈ ప్రాంతంలో మరొకసారి మీకు సువార్త వినబడతా ఉంది, మరొకసారి మీకు ఈ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మీ కొరకు దైవ సేవకుని ఊర్లో పెట్టి ఉన్నాడు దేవుడు. దయచేసి మీరందరూ కూడా ఆలకించండి. ఎవరైతే యేసు ప్రభు వారి మాట విని ఆయన దగ్గరకు వస్తారో వారు రక్షించబడతారు. దేవుడు అందుకే తేటగా మీకు చెప్తున్నాడు, ఇది నాన్న ఒకసారి రండి, వినండి. ఇంకా అనేకమైన విషయాలు మీరు తెలుసుకున్న ఆశ ఉన్నట్లయితే కొద్ది నిమిషాల్లో మన సెంటర్ లో ప్రార్థన ప్రారంభించబడతా ఉంది, సువార్త ప్రారంభించబడతా ఉంది, క్రిస్మస్ పండుగ వేడుక ప్రారంభించబడతా ఉంది కనుక మీరందరూ కూడా మీ పండుగ ముగించుకొని ఆ స్థలానికి వచ్చినట్లయితే ఇంకా దేవుడి గురించిన విషయాలు, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మరికొన్ని విషయాలు మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా వచ్చి అక్కడ పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీ అందరి కొరకు శ్రీకాంత్ పాస్టర్ గారు మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. మీరందరూ కూడా వచ్చి చక్కగా ప్రార్థనలో పాల్గొని మీరు భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవుడి ప్రాంతమును దీవించును గాక. ఆమేన్.